హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వెంకటనారాయణ శర్మ, ఎండి ఆక్యుపంచర్, ఈశ్వర్ ఆక్యుపంచర్ క్లినిక్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి విటమిన్స్. ఈ విటమిన్స్ అనేవి శరీరానికి అత్యవసరమైనటువంటివి. ఇవి లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. అందుకని ముఖ్యంగా విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి6, బి1, బి2, బి3, బి12 ఇలాంటి విటమిన్స్ కావాలి మనకి. అవి పుష్కలంగా లభించే పళ్ళు మరియు కూరగాయలు, ఆకుకూరల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా విటమిన్ ఏ కావాలి అంటే మనం ప్రతిరోజు ఒక బొబ్బాస్కాయ కానీ మరియు క్యారెట్ కానీ ఎగ్ కానీ తీసుకోవాలి. విటమిన్ బి1 కావాలి అంటే మనం తీసుకోవాల్సింది పీస్, పొటాటో మరియు మిల్క్. విటమిన్ బి2 కావాలి అంటే మనం తీసుకోవాలి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ మరియు కస్టర్డ్ యాపిల్. ఈ కస్టర్డ్ యాపిల్ తీసుకోవడం వల్ల అది సీజనల్ ఫ్రూట్, చాలా మంచిది. స్వీట్ షుగర్ ఉన్నవారు అవాయిడ్ చేయండి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత విటమిన్ బి, ఇది మనం ప్రతిరోజు కూరల్లో వేసుకునే టొమాటోలో దొరుకుతుంది. ఆ టొమాటో బాగా ఇష్టంగా తినేవారికి విటమిన్ బి పుష్కలంగా దొరుకుతుంది. దాంతోపాటు పొటాటో, స్వీట్ పొటాటోలోను మామూలు పొటాటోలోను కూడా ఈ యొక్క విటమిన్ బి అనేది బాగా సమృద్ధిగా ఉంటుంది. మరియు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వేరుశెనగ గుళ్ళు, ఈ వేరుశెనగ గుళ్ళు కూడా విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఈ వేరుశెనగ గుళ్ళని కొంతమంది చిక్కీగా తింటారు, కొంతమంది చట్నీ చేసుకుని తింటారు, కొంతమంది డ్రై ఫ్రై చేసుకుని సరదాగా టైంపాస్ కోసం తింటూ ఉంటారు. అలా తినేవారందరికీ చక్కగా విటమిన్ బి అనేది పుష్కలంగా లభిస్తుంది. ఆ తర్వాత విటమిన్ బి6, ఈ విటమిన్ బి6 కావాలి అంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవి తీసుకుంటే, అంటే లైక్ ఆల్మండ్స్, కాజూస్, తర్వాత పిస్తా, బాదాం, వాల్నట్స్, చియా సీడ్స్, డ్రై కివీ, డ్రై డేట్స్ ఇవన్నీ తీసుకుంటే విటమిన్ బి6 అనేది సమృద్ధిగా ఉంటుంది. మరియు పీస్ అనే కూరగాయలు అంటే బఠానీలు అంటాం కదా, ఆ బఠానీల్లోనూ, పల్సెస్ అంటే పప్పుల్లోను, అంటే శనగపప్పు, కందిపప్పు, మినపప్పు వీటిల్లో కూడా విటమిన్ బి6 ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ముఖ్యమైనది బి12. ఈ బి12 దేంట్లో దొరుకుతుందంటే ఎగ్ మరియు వీట్ గ్రాస్ జ్యూస్. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బి12 తక్కువైతే ఎర్ర రక్త కణాల శాతం పడిపోతూ ఉంటుంది. ఆ ఎర్ర రక్త కణాల శాతం పడిపోకుండా ఉండడం కోసం ఈ బి12 అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అందుకని ఇమీడియట్గా మీకు బి12 లభించాలి